హాయ్ గైస్, ఈరోజు మనం శబ్దం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఆది పినిశెట్టి మరియు వైశాలి డైరెక్టర్ గారి కాంబినేషన్లో దాదాపు 15 సంవత్సరాల తర్వాత మన ముందుకు వచ్చిన మరో మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ హర్రర్ కాన్సెప్ట్తో మన ముందుకు రావడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ మూవీ చూసినాక నాకేమనిపించింది అంటే ఇట్స్ ఏ యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. విజువల్గా గ్రాండ్గా ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే మూవీలో ఉన్న థ్రిల్స్ అనేవి అంతగా మనల్ని ఇంప్రెస్ చేయవు. ముంబైలో ఒక కాలేజీలో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళు చావుకు కారణం ఏంటి, ఆ చావుని ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ వల్ల జరిగిందా లేకపోతే ఎవరు ఆ మర్డర్స్ చేశారు అని తెలుసుకోవడానికి గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయిన ఆదిని పిలుస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆది ఏం కనుక్కున్నాడు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. పాజిటివ్ సీజన్కి వస్తే లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. డాల్బీ ఆటం ఉన్న థియేటర్లో మీరు ఖచ్చితంగా చూడండి, మీరైతే ఇంప్రెస్ అవుతారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఏం జరుగుతుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. నెగటివ్ సీజన్కి వస్తే సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపలే మరో స్క్రీన్ ప్లేతో మన ముందుకు రావడం వల్ల కొంతవరకు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓవరాల్గా మూవీ ఎండ్ అయ్యేటప్పటికి ఫాస్ట్ నేరేషన్ ఇవ్వడం వల్ల మనం కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. కానీ థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ మరియు విజువల్స్ కోసం అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే 2.25 out of 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.